ప్రియమిత్రులకు శుభస్వాగతం. మనం ఇప్పుడు జానకీ శతకం తమ్మర గోపన్న రచించినటువంటి జానకీ శతకంలో 68వ పద్యాన్ని చూస్తున్నాం. తనని గురించి ఇరువురు ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక్క మాట చెప్పమని కవి సీతమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాడు. కూరిమి పేరిమిన్ కపిల గోరసముల్ నులి గోరు వెచ్చగా నారిచియుంచి తిన్ ఘన కృపాకర మీరిక నారగింపుడి క్షీరములంచు నర్పణము చేసెడు వేళనైనా దాసునింగురికి విన్నవింపు రఘుకుంజరుతో దయ ఉంచి జానకి. కూరిమి పేరిమి అనేటువంటి తెలుగునాట అక్కడ కనిపించేటటువంటి ద్వంద్వం, అక్కడ ప్రేమ అనురాగము అనేటటువంటి అర్థాలు. కూరిమి పేరిమిన్ ప్రేమానురాగాలతో కపిల గోవు పాలను నిలువెచ్చగా చల్లార్చి మీకోసం ఉంచాను దయాసముద్రుడా, ఇక సేవించండి అని ఆ మధురమైనటువంటి చల్లార్చిన పాలను నీ స్వామికి అందించేటప్పుడైనా కానీ ఈ దాసుని గురించి ఒక్కసారి చెప్పు తల్లి అంటున్నాడు కవి సీతమ్మ తల్లిని ప్రార్థిస్తూ. అమ్మా జానకీదేవి, దయాసాగరుడు అయినటువంటి ఓ రామచంద్ర ప్రభు ప్రేమానురాగాలతో కపిలధేనువు పాలను నులివెచ్చగా చల్లార్చి మీకోసం సిద్ధం చేశాను, ఇకనైనా స్వీకరించండి అని స్వామికి సమర్పించేటటువంటి మధుర సమయంలోనైనా ఈ దాసుని గూర్చి స్వామితో వివరించు తల్లి అనేది కవి ప్రార్థన. కూరిమి పేరిమిన్ కపిల గోరసముల్ నులుగోరు వెచ్చగా నారిచి ఉంచి తిన్ ఘన కృపాకర మీరిక నారగింపుడి క్షీరములంచు నర్పణము చేసెడు వేళనైన దాసుని కూరిచి విన్నవింపు రఘుకుంజరుతో దయ ఉంచి జానకి. స్వస్తి.